సిఎస్ డీజీపీలుగా సీఎంకు అత్యంత దగ్గరగా ఉన్న వారికి వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ నెలలో ప్రస్తుతం సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ల రిటైర్మెంట్ ఉంది. దీంతో సిఎస్ డీజీపీలుగా కొత్త వారి నియామకం కోసం ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ నెల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రిటైర్మెంట్ కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎవరు అన్న చర్చ సచివాలయం వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ప్రభుత్వ పరంగా అన్ని విషయాల్లో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు వైపే కొత్త సీఎస్ గా ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. రామకృష్ణారావుకు అన్ని అంశాలపై పట్టున్న అధికారిగా పేరుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ముఖ్యంగా ఆర్థిక శాఖ నుంచి ఆయన వెన్నుదన్నుగా ఉన్నారని, సీఎంతో పాటు మంత్రులు అధికారులతో సన్నిహితంగా ఉంటారు అన్న చర్చ ఉంది. ఇక పని విధానంలో కూడా రామకృష్ణారావుకు మంచి గుర్తింపు. అందుకే సీఎం జపాన్ పర్యటనకు ముందే రామకృష్ణారావుకు మాట ఇచ్చినట్లు సమాచారం. దీంతో రామకృష్ణారావు ఇప్పుడు ముఖ్యమైన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు అని సమాచారం. మరోవైపు ఈ నెలలో రిటైర్మెంట్ అవుతున్న సీఎస్ కూడా గత వారం 10 రోజులుగా అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో తప్ప ఆమె ఎక్కడా కనిపించడం లేదని సచివాలయం వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొత్త సీఎస్ గా రామకృష్ణారావుకు అవకాశం దాదాపు ఫైనల్ గా అయినట్లు సమాచారం ఉంది. రామకృష్ణారావును సీఎస్ గా నియామకం చేస్తే ఆయన రిటైర్మెంట్ ఆగస్టులో ఉంది. దీనికి తోడుగా ఆయనకు 3-4 నెలలు రిటైర్మెంట్ సమయం ఎక్స్టెన్షన్ చేసి డిసెంబర్ వరకు ఆయన్ను కొనసాగించనున్నట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత జయేష్ రంజన్ ను సీఎస్ గా నియమించే అవకాశం ఉందని సెక్రటేరియట్ లో చెప్తున్నారు. మరోవైపు మే మొదటి వారంలో కీలక స్థానాల్లో ఐఏఎస్ల స్థాన చలనం ఉందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీసీఎల్ఏ కమిషనర్ గా ఉన్న నవీన్ మిట్టల్ కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా అవకాశం ఉందని, ఈ స్థానంలో ఉన్న దాన కిషోర్ కు స్థాన చలనం ఉంటుందని అంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి అప్డేట్స్. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ నెల 30న రిటైర్మెంట్ అవుతుంది. అలాగే రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి జితేందర్ కూడా రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తుంది. సీఎం జపాన్ పర్యటన ఉన్నారు. ఇవాళ సీఎం జపాన్ పర్యటన ముగుస్తుంది. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారు. రేపు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో అయితే హైదరాబాద్ మన రాష్ట్రానికి సంబంధించి 2 కీలక శాఖలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఏదైతే ఆయన సీనియర్ ఆఫీసర్ గా ఉన్నారు, ప్రధానంగా ఆర్థిక శాఖకు సంబంధించి అనేక అంశాల్లో కూడా ఆయన ఎక్స్పర్ట్ గా ఉన్నారు. ఇప్పటికే ఆయనకు ఒక మాట ఇచ్చిన సందర్భంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భూభారతి కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అందరూ